హాయ్ ఫ్రెండ్స్, QA విజర్డ్స్ కి స్వాగతం. సరదా కొత్త టెక్, AI మరియు డేటా లెర్నింగ్ అడ్వెంచర్స్ కోసం మీ మ్యాజికల్ హోమ్ QA విజర్డ్స్ కి స్వాగతం. మ్యాజిక్ మొదలు పెడదాం. ఒకవేళ మీకొక డ్రీమ్ ట్రీ హౌస్ కట్టాలనుకోండి, దానికి మీకు ఎవరు కావాలి? ఒక మాస్టర్ బిల్డర్ కావాలా? లేదంటే ప్రపంచంలోనే ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పగలిగే ఒక సూపర్ జీనియస్ కావాలా? భలే ఉంది కదా! ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఇద్దరు AI ఫ్రెండ్స్ గురించి, వాళ్ల మధ్య జరిగే ఒక మ్యాజికల్ రేస్ గురించి తెలుసుకోబోతున్నాం. సరే, ఇంకెందుకు ఆలస్యం, పదండి మన కొత్త AI విజార్డ్స్ ని కలుద్దాం. ఒకరేమో బిల్డింగ్ చేయడంలో ఎక్స్పర్ట్, ఇంకొకరేమో నాలెడ్జ్లో కింగ్ అన్నమాట. వాళ్ల పేర్లు GLM-5 ఇంకా క్లాడ్. వాళ్ల స్పెషాలిటీస్ ఏంటి, వాళ్ల పవర్స్ ఏంటో అన్నీ వివరంగా చూసేద్దాం. మన ఫస్ట్ విజార్డ్ పేరు GLM-5. ఇతన్ని మనం ఒక మాస్టర్ బిల్డర్ అని పిలుద్దాం. ఎందుకంటే మీ దగ్గర ఒక కొత్త వీడియో గేమ్ ఐడియా ఉందనుకోండి, టక్కున దాని కోడ్ రాసిస్తాడు, లేదా ఒక రోబోట్ను ఎలా తయారు చేయాలో స్టెప్ బై స్టెప్ ప్లాన్ ఇచ్చేస్తాడు. ఇక మన రెండో విజార్డ్ క్లాడ్. ఇతను ఒక గ్రాండ్ స్కాలర్, అంటే మహాపండితుడనమాట. ప్రపంచంలో ఉన్న లైబ్రరీలన్నీ చదివేసినంత నాలెడ్జ్ ఉంది ఇతనికి. ఎంత కష్టమైన సైన్స్ క్వశ్చన్ అడిగినా సరే ఇట్టే సమాధానం చెప్పేస్తాడు. ఓకే, వీళ్ళిద్దరూ చాలా పవర్ఫుల్ అని మనకు అర్థమైపోయింది. కానీ వాళ్ల మ్యాజిక్ పవర్స్ అసలు ఎలా పనిచేస్తాయి? వాళ్ల స్ట్రెంగ్త్స్ ఏంటి, వీక్నెస్లున్నాయా, ఆ మ్యాజిక్ వెనుకున్న అస్సలు సీక్రెట్ ఏంటో ఇప్పుడు కొంచెం డీప్గా చూద్దాం రండి. వీళ్ళిద్దరి మధ్య ఒక చాలా ఇంట్రెస్టింగ్ తేడా ఉంది తెలుసా? మన బిల్డర్ విజార్డ్ GLM-5 తన మ్యాజిక్ ఎలా చేస్తుందో చెప్పే స్పెల్ బుక్ని అందరికీ ఓపెన్గా ఇచ్చేస్తాడు. టెక్నాలజీలో దీన్నే ఓపెన్ సోర్స్ అంటారన్నమాట. అంటే ఎవరైనా ఆ స్పెల్స్ చూసి కొత్తవి తయారు చేసుకోవచ్చు. కానీ మన స్కాలర్ విజార్డ్ క్లాడ్ తన స్పెల్ బుక్ని చాలా సీక్రెట్గా ఉంచుతాడు. మనం అడిగిన మ్యాజిక్ చేసి పెడతాడు, కానీ ఆ సీక్రెట్ మాత్రం రివీల్ చేయడు. ఇక ఖర్చు విషయం చూస్తే మన బిల్డర్ విజార్డ్ చాలా మంచివాడు. ఒక పెద్ద మ్యాజిక్ స్పెల్ చేయడానికి జస్ట్ ఒక్క మ్యాజిక్ కాయిన్ తీసుకుంటాడు. అంటే GLM-5 టెక్నాలజీని వాడటం చాలా చాలా చీప్ అన్నమాట. ఎవరైనా కొత్తగా ఏదైనా ట్రై చేయాలన్నా, చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేయాలన్నా ఇది సూపర్బ్ ఆప్షన్. మరి స్కాలర్ విజార్డ్ సంగతి ఏంటి? అతను చాలా పవర్ఫుల్ కదా, అందుకే అతని మ్యాజిక్ కొంచెం కాస్ట్లీ. బిల్డర్ తీసుకునే దానికంటే దాదాపు 15 రెట్లు ఎక్కువ, అంటే 15 మ్యాజిక్ కాయిన్స్ అవుతాయి. మరి అతని సూపర్ నాలెడ్జ్ కావాలంటే ఆ మాత్రం ఖర్చు పెట్టాలి కదా. ఇప్పుడు మెమరీ పవర్ గురించి మాట్లాడుకుందాం. దీన్నే కాంటెక్స్ట్ విండో అంటారు. మన బిల్డర్ విజార్డ్ ఒక పెద్ద బుక్లోని మ్యాటర్ అంతా, అంటే సుమారుగా 2 లక్షల పదాలు గుర్తుపెట్టుకోగలడు. కానీ మన స్కాలర్ విజార్డ్ మెమరీ అయితే అచ్చం ఒక సూపర్ పవర్ లాంటిది. ఏకంగా 10 లక్షల పదాలు, అంటే ఒక లైబ్రరీ మొత్తం ఒకేసారి గుర్తుపెట్టుకుని సమాధానాలు చెప్పగలడు. వావ్, ఇది చాలా పెద్ద అడ్వాంటేజ్ కదా. ఓకే, ఇప్పుడు అసలైన ఫన్ స్టార్ట్ అవుతుంది. అదే ది గ్రేట్ విజార్డ్ ఛాలెంజ్. ఈ ఇద్దరు విజార్డ్స్లో ఎవరు బెస్ట్ అని తేల్చడానికి మనం వాళ్లకి 3 మ్యాజికల్ ఛాలెంజ్లిచ్చాం. రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడంలో వాళ్ల పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూసేద్దాం. లెట్స్ గో! మనం టెస్ట్ చేసే వాటిల్లో ఒక ఇంపార్టెంట్ పవర్ ఉంది. అదే ఏజెంట్ పవర్. ఏంటది అనుకుంటున్నారా? చాలా సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు AIని నాకొక పిజ్జా పార్టీ ప్లాన్ చెయ్యి అని అడిగారనుకోండి, అది జస్ట్ ఐడియాలిచ్చి ఊరుకోదు. మీ ఫ్రెండ్స్కి ఇన్విటేషన్ ఈమెయిల్స్ రాయడం, ఆన్లైన్లో పిజ్జా ఆర్డర్ చేయడానికి లింక్స్ వెతకడం, పార్టీలో ఆడటానికి ఫన్ గేమ్స్ ప్లాన్ చేయడం, ఇలా అన్ని పనులు అదే స్టెప్ బై స్టెప్ చేసేస్తుంది. చూసారా, ఇదే ఏజెంట్ పవర్ అంటే. అద్భుతం! ఇప్పుడు మీ అందరికీ ఏజెంట్ పవర్ అంటే ఏంటో క్లియర్గా అర్థమైపోయింది కదా. మరి ఈ పవర్ని ఉపయోగించి మన విజార్డ్స్ అసలైన ఛాలెంజ్లలో ఎలా పర్ఫామ్ చేశారో చూసేద్దామా? ఫస్ట్ ఛాలెంజ్ కోడింగ్, అంటే కంప్యూటర్ ప్రోగ్రామ్స్ రాయడమన్నమాట. SW బెంచ్ అనే ఒక టెస్ట్లో రియల్ సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయమని చెప్పాం. ఈ ఛాలెంజ్లో ఇద్దరూ సూపర్బ్గా పర్ఫామ్ చేశారు. కానీ మన స్కాలర్ క్లాడ్ 81% కరెక్ట్ ఆన్సర్స్తో GLM-5 కన్నా జస్ట్ కొంచెం ముందున్నాడు. ఇక సెకండ్ ఛాలెంజ్ వాళ్ల ఏజెంట్ పవర్కి టెస్ట్. అంటే ఒక పెద్ద టాస్క్ని చిన్న చిన్న స్టెప్స్గా డివైడ్ చేసి మొత్తం పనిని వాళ్లే పూర్తి చేయటం. ఈ ఏజెంట్ లీడర్ బోర్డ్ ఛాలెంజ్లో విన్నర్ ఎవరనుకుంటున్నారు? మన బిల్డర్ విజార్డ్ GLM-5 కొంచెం తేడాతో గెలిచాడు. పెద్ద పెద్ద పనుల్ని ప్లాన్ చేసి ఫినిష్ చేయడంలో తనే కింగ్ అని ప్రూవ్ చేసుకున్నాడు.
మన మూడో ఛాలెంజ్ ఇంటర్నెట్ సర్ఫింగ్. బ్రౌజ్ కంపెనీ టెస్ట్లో వెబ్లో చాలా ట్రిక్కీగా ఉన్న ఇన్ఫర్మేషన్ వెతకమని చెప్పాం. మనం అనుకున్నట్టే తన సూపర్ నాలెడ్జ్తో మన స్కాలర్ విజార్డ్ క్లాడ్ 84% స్కోర్తో ఈ ఛాలెంజ్లో క్లియర్ విన్నర్గా నిలిచాడు. ఓకే ఫ్రెండ్స్, ఛాలెంజ్ రిజల్ట్స్ చూసాం కదా. ఒకరు ఒక దాంట్లో గ్రేట్ అయితే ఇంకొకరు మరో దాంట్లో బెస్ట్ అని అర్థమైపోయింది. మరిప్పుడు అసలు ప్రశ్న, మన ప్రాజెక్ట్కి ఏ విజార్డ్ని సెలెక్ట్ చేసుకోవాలి? మన అడ్వెంచర్కి ఎవరు పర్ఫెక్ట్ పార్ట్నర్ అవుతారో ఇప్పుడు డిసైడ్ చేద్దాం. మీరొక కొత్త గేమ్ తయారు చేయాలనుకుంటున్నారా, లేక ఒక రోబోట్ని బిల్డ్ చేయాలనుకుంటున్నారా, లేదా మీ మ్యాజిక్ కాయిన్స్ సేవ్ చేసుకోవాలనుకుంటున్నారా? మీ ప్రాజెక్ట్లో చాలా స్టెప్స్ ఉన్నాయా? అయితే అస్సలు ఆలోచించకుండా మన బిల్డర్ విజార్డ్ GLM-5ని ఎంచుకోండి. తనే బెస్ట్ చాయిస్. అలా కాదు, మీ దగ్గర చాలా కష్టమైన ప్రశ్న ఉందా, దానికి చాలా తెలివైన సమాధానం కావాలా, లేదా ఒక పెద్ద లైబ్రరీ అంత ఇన్ఫర్మేషన్ ఒకేసారి చదవాలా? మీ ప్రాజెక్ట్ చాలా పర్ఫెక్ట్గా నమ్మకంగా ఉండాలా? అయితే మీకు కావాల్సింది మన స్కాలర్ విజార్డ్ క్లాడ్. తనే ఈ పనులన్నిటికీ రైట్ చాయిస్. అమ్మో, ఎంత ఇన్ఫర్మేషన్! ఇదంతా గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టమే కదా. డోంట్ వరీ, అందుకే మనం ఇప్పటిదాకా నేర్చుకున్న అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని ఒకే చోట పెట్టి మీకోసం ఒక సూపర్ సింపుల్ AI విజార్డ్ చీట్ షీట్ రెడీ చేశాను. చూడండి, ఇది చాలా సింపుల్. GLM-5 మన బిల్డర్. ఇతని సూపర్ పవర్ ఏంటి? బిల్డింగ్ ఇంకా ప్లానింగ్. సో కొత్తవి తయారు చేయడానికి, మ్యాజిక్ కాయిన్స్ సేవ్ చేయడానికి తను బెస్ట్. ఇక క్లౌడ్ మన స్కాలర్. ఇతని సూపర్ పవర్ డీప్ థింకింగ్, జాయింట్ మెమరీ. సో కష్టమైన ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి, చాలా ఇన్ఫర్మేషన్ చదవడానికి తను బెస్ట్. ఈ ఒక్క టేబుల్ గుర్తుంచుకుంటే చాలు. ఇప్పుడు మీకోసం ఒక సీక్రెట్ టిప్. కొన్నిసార్లు ఒక్కరిని సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు తెలుసా. మన బిల్డర్, స్కాలర్ ఇద్దరూ ఒక టీంగా పనిచేస్తే అప్పుడొచ్చే మ్యాజిక్ అద్భుతంగా ఉంటుంది. ఒకరితో ప్లాన్ చేయించి ఇంకొకరితో రీసెర్చ్ చేయిస్తే వాళ్ళిద్దరూ ఒక అన్బీటబుల్ సూపర్ టీం అయిపోతారు. ఓకే, మన బిల్డర్ GLM-5ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఒక మెమరీ ట్రిక్ ఉంది. నాతో పాటు చెప్పండి. పెద్ద ప్రాజెక్ట్ ఉన్నప్పుడు ఇప్పుడు అందరూ సుత్తితో కొడుతున్నట్టు యాక్షన్ చేయండి. GLM-5ని అడగాలి. అంతే, సింపుల్ కదా. ఇప్పుడు మన స్కాలర్ క్లాడ్ వంతు. రెడీనా? లోతైన పెద్ద ప్రశ్న కోసం. ఇప్పుడు అందరూ ఆలోచిస్తున్నట్టు తలమీద వేలితో ట్యాప్ చేయండి. క్లాడ్ యొక్క పెద్ద బ్రెయిన్ ఎప్పటికీ ఉంటుంది. పర్ఫెక్ట్, మీరందరూ సూపర్. సరే ఫ్రెండ్స్, అన్ని ఛాలెంజ్లు చూసాం, వాళ్ల పవర్స్ కంపేర్ చేశాం. ఇప్పుడు ఫైనల్ క్వశ్చన్. ఈ గ్రేట్ AI విజర్డ్ రేస్లో ఎవరు గెలిచారు? మన బిల్డరా లేక స్కాలరా? మీరేమనుకుంటున్నారు? గెస్ చేయండి. అండ్ ది ఆన్సర్ ఈస్ వాళ్ళిద్దరూ గెలిచారు. అవును, ఎందుకంటే బెస్ట్ విజార్డ్ అంటూ ఎవ్వరూ ఉండరు. మన మ్యాజికల్ అడ్వెంచర్కి, మన పనికి ఎవరు సరిగ్గా సరిపోతారో వాళ్లే ఆ టైంకి బెస్ట్ విజార్డ్ అన్నమాట. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక చిన్న అసైన్మెంట్. మీ స్కూల్లో స్టూడెంట్స్ చేసిన ఆర్ట్ని చూపించడానికి ఒక కొత్త వెబ్సైట్ బిల్డ్ చేయాలి. ఈ జాబ్ కోసం మీరు ఏ విజార్డ్ని హైర్ చేసుకుంటారు? బిల్డర్నా లేక స్కాలర్నా? కొంచెం ఆలోచించి చెప్పండి. మీరు బిల్డర్ విజార్డ్ GLM-5 అని అనుకుంటే మీ ఆన్సర్ అబ్సల్యూట్లీ కరెక్ట్. ఎందుకంటే వెబ్సైట్ని బిల్డ్ చేయడం అతని స్పెషాలిటీ. ఇంకా మ్యాజిక్ కాయిన్స్ కూడా సేవ్ అవుతాయి కదా. గ్రేట్ జాబ్ ఎవ్రీవన్. సరే, ఈరోజు మనం ఏం నేర్చుకున్నామో ఒక్కసారి క్విక్గా చూసేద్దాం. మనకు హెల్ప్ చేయడానికి ఇద్దరు కొత్త సూపర్ పవర్ఫుల్ AI విజార్డ్స్ ఉన్నారు. బిల్డర్ విజార్డ్ GLM-5 ఏమైనా తయారు చేయడానికి గ్రేట్. స్కాలర్ విజార్డ్ క్లాడ్ ఆలోచించడానికి, చదవడానికి సూపర్. అన్నింటికన్నా ముఖ్యంగా మన అడ్వెంచర్కి ఏ విజార్డ్ రైట్ అయితే ఆ విజార్డే ఎప్పుడూ బెస్ట్. ఈరోజు మ్యాజిక్ ఇంతే. మాతో కలిసి నేర్చుకున్నందుకు ధన్యవాదాలు. తదుపరి సూపర్ ఫన్ టెక్ మరియు డేటా అడ్వెంచర్ కోసం త్వరలో మళ్ళీ QA AI విజార్డ్స్కి రండి. వచ్చేసారి QA AI విజార్డ్స్లో కలుద్దాం. బై ఫ్రెండ్స్, మీరందరూ ఇప్పుడు AI విజార్డ్స్.